Why not Kuppam? Why not Kuppam? Why not Kuppam? Why not Kuppam? Why not 175? Why not 175? Why not 175? Why not 175? Arjunudu! Arjunudu! ఇక్కడ ఉన్న అర్జునుడు! ఓకే ఇప్పుడే మూవీ చూసాం. థ్యాంక్స్ టు మహి రాఘవ అన్న అండ్ ప్రొడ్యూసర్ శివ మేఘా గారు ఫర్ గివింగ్ అస్ ఎ ఫెంటాస్టిక్ మూవీ. మూవీ చూసిన తర్వాత మాకందరికీ అనిపించింది ఏంటంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. చిన్న చిన్న స్మాల్ ఇష్యూస్కి స్మాల్ ప్రాబ్లమ్స్కి అందరం భయపడిపోతూ ఉంటాం. జగనన్న పర్సిస్టెన్స్ కానీ జగనన్న హార్డ్ వర్క్ కానీ అనుకున్నది రీచ్ అయిన విధానం చూపించడం కానీ ఇట్స్ ద బెస్ట్. యూనో ప్రతి ఒక్కరికి లైఫ్లో గోల్స్ అచీవ్ అవ్వాలనుకుంటారు కానీ మధ్యలో చిన్న చిన్న ఇష్యూస్కి ఆగిపోతారు. అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా భయపడకుండా తొనకకుండా వనకకుండా కాంగ్రెస్ ని కానీ ఢిల్లీని కానీ ఢీకొట్టిన దమ్మున్న ఏకైక నాయకుడు ఉన్నాడంటే అది ఏకైక నాయకుడు జగనన్న మాత్రమే. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. థాంక్స్ టు గో అండ్ వాచ్ ద మూవీ విత్ ఆల్ యువర్ ఫ్యామిలీస్. థాంక్యూ. బాగా తప్పం మనం తిప్పం. టాన్ తీసాడు అడుపక్కెళ్ళండి యాక్చువల్గా. ఓ అడుగు రైట్ బడి నువ్వు వెళ్ళి చెప్తా. ఏం చేస్తామో ఇట్స్ ఓకే మా ఏం కాదు. అది పట్టుకోపో, దాన్ని పట్టుకోపో అని దాన్ని పట్టుకోరా మా ఈడాడ్చి ఇక్కడ టీడీపీ నా పట్టుకుంటాడు నాకు అర్థం కాదు. అరే అది పట్టుకోపో రాపడిపోతా అన్న అడిగానా నువ్వు వెళ్ళి అది పట్టుకో. యాక్చువల్లీ గుడ్. అడుగుని ఒకరు పోండి యాక్చువల్ ఒకరండి. ఇది యాత్ర ప్రీమియర్ అయిపోయిన తర్వాత ఇది జస్ట్ స్ట్రైట్ అవే టు దట్ ఎల్లో జర్నలిస్ట్ మహీన్ ఎవడో అడిగాడు కదా వాడు, యాత్ర 1 యాత్ర 2 ఏదో చెప్పావు కదరా సిరీస్ రాసుకోరా, ఇంకొక 30 years యాత్ర 3 యాత్ర 4 ప్రతిసారి ఉంటుంది. నీలాంటి వాళ్ళ కోసమే ఉంటుందిరా. మేము ఇలానే జగన్ సపోర్ట్ చేస్తుంటాం. జాతీయ పార్టీలు అందరూ కట్టుకొని రండి, యాత్ర 3కి రెడీగా ఉండండి. ఓకే, అది ఇప్పుడు 2029 అలా ప్రతి 5 yearsకి ఒక సిరీస్ వస్తుంటుంది, రాసుకుంటా ఉండండి కూర్చొని. నువ్వు అదే క్వశ్చన్ అడుగుతూ ఉండరా మహి, నువ్వు అలానే చెప్తా ఉండు సమాధానం, మేము ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటాం. జై జగన్. ఇప్పుడు అందరూ చెప్పినట్లు యాక్చువల్లీ సినిమా లాగా తీయలేదు, నాకైతే చాలా రియలిస్టిక్ అనిపించింది. సినిమాలో యూజువల్గా ఎన్ని బయోగ్రఫిక్ మూవీ తీసినప్పుడు హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి చాలా సీన్స్ తీస్తారు. దీంట్లో అవేం లేవు, ఉన్నది ఉన్నట్లే తీశాడు. సో మీరు చూడండి, గ్యారంటీగా ఎంజాయ్ చేస్తారు. ఐ లైక్ ఇట్. జై జగన్. జై జై జై.
యాత్ర 2 మూవీ చాలా బాగుంది. 2009 నుంచి 2019 వరకు ఆయన పడిన కష్టాలు, ఆయన చేసిన ఓదార్పు యాత్రలు ఎలా అయితే ప్రజల్ని ఇది చేయగలిగాయో చాలా బాగుంది. ఇది చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ. ప్రతి యూత్ మెంబర్ వెళ్ళి ఆయన జీవిత చరిత్రని ఒక ఆదర్శంగా తీసుకొని అందరూ ఇన్స్పైర్ అవ్వాల్సిన స్టోరీ ఇది. ఇది ఒక సినిమానే కాదు, ఇట్స్ ఒక రియల్ లైఫ్ స్టోరీ. అందరూ మీ ఫ్యామిలీలతో వెళ్ళి అందరూ సినిమా చూసి చాలా బాగుంది. అందరూ వెళ్ళి చూసి సినిమా ఆదరించాలని కోరు. జై జగన్. ఈ సినిమాతో మన విక్టరీని స్టార్ట్ చేద్దాం. ఇంకా యాత్ర 2 మూవీ చాలా ఎమోషనల్గా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి టోటల్ జర్నీ రైట్ ఫ్రమ్ ది ఎంపీ ఫ్రమ్ 2009 అంటిల్ ది బికమ్ 2019 10 years జర్నీ. చాలా ఎమోషనల్గా, చాలా అన్ని ఇంగ్రీడియంట్స్, వైటల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టి చాలా మంచిగా తీశాడు. అందరు వెళ్ళి చూసి ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. అన్ని రియల్ టైమ్ ఇన్సిడెంట్, రియల్ హీరో మూవీ, రియల్ టైమ్ ఇన్సిడెంట్స్ తీశారు. వాచ్ ద మూవీ అండ్ ఎంజాయ్ ఫ్యామిలీ. నిదానంగా